కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. డిసెంబర్ 5న రాజాసాబ్తో ప్రభాస్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడని అనుకున్నారు. 1000 కోట్ల మార్క్ టచ్ చేసే మనుగాడు డార్లింగే అని ఫీల్ అయ్యారు. కానీ సడన్లీ డార్లింగ్ తప్పుకున్నాడు. ఈ ఏడాది ఆ నెంబర్ టచ్ చేసే సినిమాలున్నాయా? బాలకృష్ణ, రణవీర్ సింగ్ సినిమాలకు ఈ ఫీట్ సాధ్యమేనా? బాలకృష్ణ బోయపాటి హిట్ కాంబోలో తెరకెక్కుతున్న ఫిలిం అఖండ 2. అఖండ సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను తొలుత సెప్టెంబర్ 25న రిలీజ్ ప్లాన్ చేయగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నారు మేకర్స్. రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ తర్వాత రణ్వీర్ సింగ్ ఫుల్ లెంత్ రోల్లో నటించబోతున్న ఫిలిం దురంధర్. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పై కూడా చాలా హోప్స్ ఉన్నాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా డిసెంబర్ 5నే రాబోతుంది. ఈ సినిమాపై భారీ టార్గెట్టే పెట్టుకున్నాడు రణ్వీర్. యురీతో పాపులర్ అయిన ఆదిత్య ధర్ ఈ సినిమాకు దర్శకుడు కావడంతో అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. మరి ఈ సినిమాలకు 1000 కోట్ల మార్క్ టచ్ చేసే సీన్ ఉందా అంటే దురంధర్ కు లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కేవలం హిందీ ప్రేక్షకులను మాత్రమే టార్గెట్ చేస్తుంది. అంతేకాదు టీజర్, ట్రైలర్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం లేదు. కానీ అఖండ 2 మాత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఇక సెంటిమెంట్ గా చూస్తే సౌత్ సినిమాలు ఫస్ట్ కన్నా సీక్వెల్సే 1000 కోట్లు కలెక్ట్ చేశాయి. బాహుబలి 2 నుండి కాంతార 2 వరకు అదే ప్రూవ్ అయింది. అలాగే ఢాకు మహారాజ్ నార్త్ ఆడియన్స్ నుంచి వసూళ్లనే సాధించి బాలయ్యకు క్రేజ్ తెచ్చింది. ఇక అఖండ 2లో కావాల్సిన మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ డివోషనల్ టచ్ ఉండటంతో హిందీ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి అఖండ 2 బాక్సాఫీస్ దగ్గర 1000 crore కొల్లగొడుతుందా లేదా అనేది ఇయర్ ఎండింగ్ లో తేలిపోనుంది.